సమగ్ర శిక్ష ఉద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశాడు. ఉద్యోగులకు ఇచ్చిన హామీపై మాట తప్పాడు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు కదం తొక్కారు. రోడ్డు మీదకొచ్చి నిరవధిక సమ్మె చేస్తున్నారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం లెక్క చేయడం లేదు. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ రేవంత్ సర్కార్లో ఏమాత్రం చలనం లేదు. దాంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. టీచర్లు రాకపోవడంతో పాఠాలు జరగటం లేదు. సిలబస్ అలానే ఉండిపోయింది. ఉద్యోగుల సమ్మె 10వ తరగతి విద్యార్థులపై ప్రభావం చూపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ సర్కార్ ఉద్యోగులతో చర్చలు జరపాలని మేధావులు కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం చేపట్టిన తర్వాత మరోలాగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఆనాడు వరంగల్ ఏకశిల పార్క్ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేసే సమయంలో వచ్చిన రేవంత్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. మీ సమస్యను టీ తాగినంత సమయంలో పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టిన తర్వాత ఎస్ఎస్ఏ ఉద్యోగులను లెక్క చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగులు నిరసనకు దిగలేదు. 100 రోజుల సమయం ఇచ్చారు. తర్వాత వినతి పత్రం సమర్పించారు. అయినా నో యూజ్. సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయిన తర్వాత నిరవధిక సమ్మె చేపట్టారు. ఆ రోజు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఈ రోజు మాట ఎందుకు మార్చావని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించడం వీలు కాదనే విషయం ఆ రోజు మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక 100 రోజులు కాదండి, టీ తాగేలోపు అన్నారు. మేము 100 రోజులు వెయిట్ చేసాం. 100 రోజులు కాదు, సంవత్సరం వెయిట్ చేశాక మేము ఎలాంటి వినతి పత్రాలు ఇచ్చినా కూడా రెస్పాండ్ కాకుండా ఉండి లాస్ట్కి మేము సమ్మె చేస్తామని నోటీస్ ఇచ్చి వచ్చి రోడ్డు మీద కూర్చున్నామండి. ఇప్పటికి 30 రోజులు అవుతుంది. 30 రోజుల నుండి ఆ మాట గుర్తుకు రాలే అన్నకు. లాస్ట్కి నిన్న ఏదో స్క్రోలింగ్స్లో ఇస్తున్నారండి, కాంట్రాక్ట్ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడానికి వీలు కాదు అనే ఒక స్టేట్మెంట్ చూసామండి. అన్న మీకు తెలియదా అన్న, అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు మనం అప్పుడు కాదా, ఇప్పుడు కొత్తగా వచ్చాం మా కాంట్రాక్ట్లోకి, అప్పుడు తెలియదా రెగ్యులరైజ్ అవుతుంది వీళ్ళకి కాదన్న విషయం తెలియదా? అంటే మీరు ఏమైనా మాట్లాడవచ్చా, రాజకీయంలో రావడానికి ఏమైనా మాట్లాడచ్చా? మేము అలా కాదు కదా, ఒకదానికి స్టబ్ అండ్ అయి ఉన్నాం కదా, ఇక్కడ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాం. కనీసం రెగ్యులరైజేషన్ అడుగుతున్నాం, అది పాసిబిలిటీ ఎంతవరకు ఉంది కావట్లేదు, తిరిగి పాసిబిలిటీ ఇంత ఉందమ్మా, ఇంత లేదు, ఇది కాదు అనే మాట చెప్పకుండా కనీసం మా వేతనాలు అండి, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా 30 రోజుల నుండి రోడ్డు మీద కూర్చుంటే కనీసం మా వేతనాల గురించి కూడా ఏం మాట్లాడకుండా. ఉద్యోగుల సమ్మె విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. 10వ తరగతి ఇంటర్ యాన్యువల్ పరీక్షలకు గడువు సమీపిస్తుంది. మార్చిలో ఇంటర్ యాన్యువల్ పరీక్షలు, మార్చి 2nd వీక్ లో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఉన్నాయి. జనవరి 22న ఇంటర్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష, ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. గత నెల రోజుల నుంచి ఉద్యోగులు సమ్మె చేయడంతో విద్యార్థుల పాఠాలు కొనసాగటం లేదు. వాస్తవానికి కేజీబీవీలో చివరి 3 నెలలు వార్షిక పరీక్షలకు ప్రిపేర్ చేస్తుంటారు. విద్యార్థులకు రివిజన్ వర్క్, స్లిప్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. మోడల్ ప్రాక్టికల్ పరీక్షలు, మోడల్ జేఈఈ మెయిన్స్, మోడల్ ఎంసెట్ పరీక్షలు, 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ వర్క్, స్లిప్ టెస్ట్, ప్రీ ఫైనల్స్, మోడల్ పరీక్షలు నిర్వహించాలి. కేజీబీవీ టీచర్లు సమ్మె చేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కస్తూర్బా స్కూళ్ళల్లో అందరూ ఆడపిల్లలు 300 పైగా ఉన్నారు. వాళ్ళ బాధ్యత దృష్ట్యా ఒక 2 టీచర్లు నాన్ టీచింగ్ అక్కడ స్కూళ్ళల్లో ఉంచి టెంట్ కింద ఉండి కూడా వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటున్నాము. మేము గత 29 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా కూడా నిరవధిక సమ్మెకి పూనుకోవడం జరిగింది. మేము చాలని జీతగాలతో గత 20 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తున్నాం. విద్యాశాఖలో అతి కీలకమైన పదవుల్లో మేము ఉన్నప్పటికీ కూడా మేము చాలని జీతాలతో మా జీవనాలు వెళ్ళబుచ్చుతున్నాము. ఇప్పుడు పెరిగిన రేట్లకు ఏమాత్రం మా జీతాలు సరిపోవడం లేదు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో ఎన్నో కీలకమైన వాటిల్లో ఉన్నాము. మేమంతా కూడా ఎగ్జామ్ రాసి రోస్టర్ ప్రాతిపదిక నియామకమైన వాళ్ళము. కొన్ని రాష్ట్రాలలో, పంజాబ్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మాకు రెగ్యులరైజ్ చేయాలని ఆశిస్తున్నాము. రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గురుకులాల్లో చదువుకునేది నిరుపేద పిల్లలే. వారి చదువును సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని మేధావులు తప్పుపట్టారు. ఇది ప్రజాపాలన కాదు, దుర్మార్గమైన పాలన అని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో జరిగిన ధర్నాలో మీరు పిసిసి అధ్యక్షుని హోదా 2023లో వచ్చి ఏకశిలా పార్కు దగ్గర ఛాయ తాగే టైంలో మీ సమస్యను పరిష్కరిస్తాను మాట ఇచ్చిన మాటను వాళ్ళు ఈరోజు 30 రోజులుగా అడుగుతుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఛాయ దొరికే టైం దొరకలేదు, తాగే టైం దొరకలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకైనా మీరు ప్రజాపాలన అని చెప్పి పేరుకే చెప్పడం కానీ మీరు చేసేదంతా రాక్షస పాలన అని చెప్పేసి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లల చదువు దేశానికి వెలుగని చెప్పి మీ స్కూల్ బయట బోర్డులు పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఆడపిల్లలకు చదువు అందకుండా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చదువు అందకుండా ఈరోజు 30 రోజులుగా కేజీవీబీ టీచర్లు ధర్నా చేస్తుంటే, ఓవైపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఓవైపు 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ వస్తుంటే కూడా గత 30 రోజులుగా వాళ్ళకి పాటలకు దూరం అయితే కూడా ఇంతవరకు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ హామీలు కొన్ని నెరవేర్చి వాళ్ళని తిరిగి స్కూల్కి పంపించలేదంటే ఇది ప్రజాపాలన కాదు, దుర్మార్గమైన పాలన. సర్వశిక్ష అభియాన్ విద్యా కేంద్రాలలో, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ధర్నాలో భాగంగా ఈరోజు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు గత నెల రోజుల నుండి కొంతమంది ఉపాధ్యాయుల చేత వారి యొక్క సిలబస్ను పూర్తి చేయలేని పరిస్థితికి వచ్చింది. ఈరోజు 30 మార్చిలో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ ఉంది. మరి వాళ్ళ సిలబస్ ఎవరు చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, కనీసం అవగాహన ఉందా లేదా? ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం ఆ మంత్రి ద్వారానైనా ఈ యొక్క ఉపాధ్యాయులు, సర్వశిక్ష అభియాన ఉపాధ్యాయుల ద్వారా కనీసం చర్చలు జరిగి ఒక మేరకు ముందుకు సాగే దృక్పథం ఉండేది. కానీ ఈరోజు నువ్వు అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నటువంటి దాఖలాలు ఈరోజు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇందులో ఈ యొక్క బాలికల విద్యాలయాల్లో చదువుకున్నది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన వర్గాలకు సంబంధించిన పిల్లలు కాబట్టినే ఈరోజు మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు నువ్వు కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు సీఎం పదవి గద్దెనెక్కినవు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు హన్మకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఛాయ్ తాగి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు 19,600 మంది ఉన్నారు. సమస్యల కోసం ఆందోళనకు దిగడంతో విద్యార్థులు క్లాసులు కోల్పోతున్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తి కావస్తుంది. విద్యార్థులకు ఇది కీలక సమయం. ఉద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే విద్యార్థుల బంగారు భవితపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుందని ప్రజా సంఘాలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.